కశ్మీర్లో ఉగ్రవాదం ఏళ్ల తరబడి కొనసాగడానికి గల కారణాలపై ప్రముఖ సినీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన అభిప్రాయాలను వెల్లడించారు. కేవలం పాకిస్తాన్ను నిందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఒక నర్సరీగా పనిచేస్తోందన్న వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. అయితే ఉగ్రవాదులకు కొంతమంది మన పౌరులే సహకరిస్తున్నారని, దీంతో ఉగ్రవాదులు పేటరేగిపోతున్నారని ఆరోపించారు. ఉగ్రవాదం కొనసాగడానికి ఇదే మూల కారణమని ఆయన నొక్కి చెప్పారు. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించడంతో పాటు వారికి ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఆశ్రయం కల్పిస్తున్నారని వివేక్ అగ్నిహోత్రి ఆరోపించారు. దాడుల అనంతరం ఉగ్రవాదులను జనంలో కలిసిపోయేలా చేసి కొంతకాలం ఆశ్రయం ఇచ్చి ఆపై వారిని తప్పిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఉగ్రవాద సానుభూతి పరులను గుర్తించి కంట్రోల్ చేయాలని చెప్పారు. అప్పటి వరకు కశ్మీర్లో ఉగ్రవాదం అంతం కాదని వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980లలో పంజాబ్లో ఉగ్రవాదాన్ని అణచివేసిన తీరును వివేక్ అగ్నిహోత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పటి పంజాబ్ పోలీస్ చీఫ్ కేపీఎస్ గిల్ క్షేత్రస్థాయిలో గట్టి చర్యలు తీసుకుని హింసకు పాల్పడిన వారిని గుర్తించి ఏరివేయడం వల్లే అక్కడ ఉగ్రవాదం అంతమైందని ఆయన పేర్కొన్నారు.